హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. ఎండాకాలం చాలా భయంకరంగా ఉందండి. అండ్ అందులోకి ఈరోజు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఈ రోజు టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది దుబాయ్కి. సో దుబాయ్కి వెళ్తున్నా. సో అజ్మాన్ నుంచి వయా షార్జా టు దుబాయ్ వెళ్ళేలోగా మధ్యలో ఈ ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉందండి. ఎందుకంటే వీకెండ్ సాటర్డే. సో భయంకరంగా ఉంది ట్రాఫిక్. మధ్యాహ్నం అవుతుంది, ఆల్మోస్ట్ 12-12:30 అట్లాగా. చూస్తున్నారు కదా, ఇదంతా ఇన్ బిట్వీన్ ద డ్రైవ్ అనమాట. ఈ జర్నీ మధ్యలో ఈ ట్రాఫిక్ ఇదంతా మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ యూ కెన్ స్కిప్ ఆఫ్, అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బీ ఫ్రమ్ అజ్మాన్ టు దుబాయ్ ఆన్ ద వే. ఇలా ఉంటుంది మధ్యలో. ఆల్మోస్ట్ రోడ్ అంతా కూడా కవర్ అయిపోయింది ఈ వీడియోలో. సో ఎంజాయ్ ద జర్నీ విత్ మీ and let's go and finish our work in Dubai. ఏ రోడ్లో వెళ్తే ఏ డెస్టినేషన్ వెళ్ళొచ్చు, ఎంత టైం పడుతుంది అనేది ఇలా మనకి స్క్రీన్ పైన అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా రాడార్స్ కూడా స్కాన్ అయిపోతూ ఉంటాయి. మనం బండిలో ఏముంది, మనము ఫోన్ యూస్ చేస్తామా, సీట్ బెల్ట్ ఉందా లేదా, ఇలాగా అంతా కూడా. సో సమ్మర్లో పైనుంచి ఎండవేడి అలాగే ఉంటుంది. మనము వెళ్ళే టైర్స్ అంటే ఈ రోడ్డు కూడా అంతే వేడిగా ఉంటుంది. సో టైర్స్ అనేవి చాలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. టైర్స్ పేలిపోవడము, మధ్యలో పగిలిపోవడము, ఇట్లాగా చాలా టైర్స్ వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అండ్ డు నాట్ కీప్ పర్ఫ్యూమ్స్ ఇన్ యువర్ కార్స్. స్ప్రేస్, పర్ఫ్యూమ్స్ అలాంటివి చాలా సరదా ఇక్కడ అందరికీ కూడా కంపల్సరీగా వాడుతూ ఉంటారు. సో అవన్నీ మాత్రం కార్లో పెట్టుకోవడం అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ కూడా అవాయిడ్ చేయండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ కార్ బిఫోర్ యూ స్టార్ట్. సో ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇలా ఉందనమాట. ఆఫీస్ అంతా చూపించడానికి అవ్వదు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బి. సో మళ్ళీ వర్క్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన ఎక్కడికి వెళ్ళాలి ఆలోచించుకుంటూ దుబాయ్ అంతా కూడా చూసేసింది. పెద్ద అంతా మళ్ళీ చూపించడానికి అంతగా ఏమీ లేదు. పైన ఈ ఎండలో అసలు దుబాయ్ ఏమీ చూడటానికి కావదండి. ఓన్లీ ఇండోర్ యాక్టివిటీస్ కానీ, ఇండోర్ మ్యూజియంస్, మాల్స్ అలాంటివి తప్ప. సో మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోతూ ఉమ్మల్ కోయిన్లో ఫామ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దామని అనిపించింది. సో ఆన్ ద వే బ్యాక్ టు ఉమ్మల్ కోయిన్ అనమాట. సో ఫ్రమ్ దుబాయ్ టు ఉమ్మల్ కోయిన్ మళ్ళీ ఇప్పుడు. ఓకే, సో నాతో పాటు మీరు కూడా ఫామ్ చూద్దరు. కానీ క్యామెల్ ఫామ్ చాలా వేడిగా ఉంది, ఎండగా ఉంది. సో వెళ్ళేటప్పటికి మేబీ 3:34 అవ్వచ్చు. బట్ స్టిల్ లెట్స్ గో. చూడండి, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సైడ్లో కనిపించేవన్నీ కార్ షోరూమ్స్ అనమాట. డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కూడా. ఈ పక్కనే వెహికల్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఉంది. సో కార్స్ కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఇన్సూరెన్స్ అవన్నీ అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనం ఇన్సూరెన్స్ చేయించాలి, కార్ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇదంతా కూడా ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ ఉంటుందండి. సో ఇంకా అజ్మాన్ ఏరియాకు వచ్చాము. ఈ అజ్మాన్లో ఇంకా రోడ్స్ అన్ని ఎక్స్టెండ్ చేయడము, ఇంకా కొన్ని బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్లో ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా మళ్ళీ అజ్మాన్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చిన్న ఎమిరేట్ బట్ క్యూట్గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ పాపులేషన్ అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎమిరేట్ అని చెప్పొచ్చు అజ్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తానికి చూసుకుంటే. సో రోడ్ అంతా కూడా ఎక్స్టెండ్ చేయడం, ఇంకా సిగ్నల్ బోర్డ్స్ అవి ఇవి చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ గుడ్ టు సీ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది హలో రౌండ్ అబౌట్ దగ్గర అనమాట. సో ఇవన్నీ ఫార్మ్స్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం చాలా బాగుంటుందండి. అది హలో రౌండ్ అబౌట్ అనేసరికి ఇది ఇంకా అజ్మాన్కి ఎండింగ్ పార్ట్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఉమ్మల్ కోయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఎడారి బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఖాళీగా ఉంటుంది. ఎందుకో పాపులేషన్ చూడాలంటే నాకు అంత పెద్దగా నచ్చదు. బట్ ఐ లైక్ ఇలా ఎంటీ ప్లేసెస్ కానీ విల్డర్నెస్ చాలా నచ్చుతుంది. సో ఆన్ ద వే ఎక్సైటెడ్ టు సీ ద క్యామెల్స్. Merge onto Emirates Road, E611.
చూసారా ఈ ఎడారిలో ఇసుక తిప్పలు ఎలా ఉన్నాయి గాలికి అలల కింద. సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ద క్యామెల్ ఫామ్. చాలా ఎండగా ఉందండి, 4 అయిపోతుంది, బట్ స్టిల్ ఎండ భయంకరంగా ఉంది. అసలు ఇక్కడ ఎక్కడో ఇసిరేసినట్టు 4-5 చెట్లు ఉన్నాయి అంతే. పాపం ఈ వంటలకి పెద్దగా నీడ కూడా ఏమీ లేదు. తింటుంది గడ్డి. అమ్మా తింటా ఉన్నాయి. అక్కడేమో చాలా ఉన్నాయి గడ్డి. మేకలు మేకలు మేకలు. మీకు తినండి గడ్డి. పచ్చగడ్డి కొంచెం బండల కింద కట్టేసిన పచ్చగడ్డి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ పక్కన ఒక చిన్న షెడ్ ఉంది. ఈ షెడ్లో అంతా దీనికి కావాల్సిన దానా అన్నమాట, డ్రై ఫుడ్ లాంటిది. బస్తాలన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుని, ఇంకా పనులకు కావాల్సిన వస్తువులు అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట, పైపులు అవన్నీ. ఇక ఇవన్నీ కూడా ఒంటె పిల్లలు అనమాట. ఒంటె పిల్లలు అన్నింటినీ సపరేట్గా పెట్టారు. పెద్ద వంటలన్నీ కూడా మళ్ళీ సపరేట్గా పక్కన దొడ్డుల్లో. సో దేనికి దానికి సపరేట్. ఎండ కదా నీళ్ళు తాగుతున్నాయి. దా 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 తాల్ 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 నో ఆజా. రెండే బాబు, ఎండ ముందు తొందరగా వెళ్ళిపోతాను. దా 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 da 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 ముండే గడ్డి ఉన్నా గడ్డి గడ్డి. వెరీ గుడ్ గుడ్ గుడ్. తాగండి నీళ్ళు, తాగండి అమ్మ, నీళ్ళు తాగండి బాబు మీరా. తాగండి నీళ్ళు తాగండి. ఓకే సరే అయితే. No? Da. ఇదన్నమాట పెద్ద ఫామ్ మొత్తం. చూసారు కదా పిల్లలు పెద్దోళ్ళు అందరూ. ఏమో ఇంకా తింటా. తినమ్మా, తిను. నువ్వు తినే బాబా, నువ్వు తినమ్మా, నువ్వు తినందే బాబా. ये मेल रेसिंग. తినమ్మా తిను.
సో ఇదనమాట బ్యూటిఫుల్ క్యామిల్ ఫామ్ ఉమల్కాయిన్లో. సో చెట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయిపోతుంది, 5 o'clock. బట్ స్టిల్ అదేం పడుకుంది. ఎన్ని ఒకటి కట్టారు, మేలు ఫీమేల్ మదర్స్ బేబీస్ అని డిఫరెంట్. సో ఐ హోప్ యూ లైక్ మై వ్లాగ్. సో ఇంటికి వెళ్ళిపోదాం జాగ్రత్తగానే. ఇక్కడ ఎక్కడో మేకలు ఉన్నాయి, అయ్యగొండ మేకలు అనమాట. సో ఇది హైవే పక్కగా. మేకలు ట్రాఫిక్. What? Where is your boss? It is searching for somebody. Where? Oh. Okay, bye. సో ఇదనమాట వీకెండ్ అలాగా ఈ క్యామెస్ చూడడానికి వచ్చాను. సో అయిపోయింది. నా గోయింగ్ బ్యాక్ దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమల్కాయిన్ in one vlog. I hope you enjoyed. Thank you so much for watching. Take care and stay blessed. Continue on Emirates Road for 1.5 kilometers.